ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కాదు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను
ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా దేవుడు ఆశీర్వదించి ఐవి అతిథుల ఐవి ఈ పేరు పలకనే అవకాశంగా ఉంది. చాలా సంతోషం. ఈ రోజు మహర్షి తాతలు కొరతలు తీస్తూ మాకు సాగిన దేవుడి ఉన్నది మీకు అహిష ఈసారి మా వద్దకు ఆశీర్వాదము ఆశాలు వీరంగా నాయో సాధుతి వాజిగా కరుణాను ఆశీర్వాదము నీయుమా వినయతులే నీ దయాయందు యేసు పీడను మా పరమనక ఆశీర్వాదము పెంచి నాటుగా వాక్యము ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 8-9 వచనాలను చదవగా విను. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 8వ వచనం ఆరంభం. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడటం వలన నీ ఇంటి మీదకి హత్య దోషం రాకుండాకై నీ ఇంటి పైకప్పులకు చుట్టూ పిట్ట కూడా కట్టిపోవలేదు. నీకు విత్తనంలా వైరస్ నీ ద్రాక్ష తోట వచ్చుబడి ప్రతిష్టలను కాకుంటున్నట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఈ
లోపల నీ భార్య మరియు రాక్షసమణివలే ఉండును. నీ కోడలే ఉండును. యెహోవా యందు భయభక్తులైన వాడు నీ యాకోబును ఆశీర్వదింపబడును. యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద నీ సమాధానం అలాగే వారికి నామకరణం ఉన్నారు పెట్టి చాలా సంతోషపడ్డారు. అలా గుర్తు చేసుకున్నారు. సహోదరుడు డాక్టర్ దేవుడికి సంధించారు. ఎన్ని కోట్లు ఉన్నాయన్నారు, ఎన్ని బిల్డింగ్ ఉన్నాయన్నారు, అలా ఇళ్ళనే చెప్తారు. అది స్వాస్థ్యం అది మీకు ఆమె ఆస్తి. ఆమె లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించిన అంత అందుకు ఫస్ట్ బర్త్డే పెట్టుకోవడానికి దేవుడికి గొప్ప ఇల్లు పెట్టుకోవడానికి ఆ పిల్లలు చూస్తున్నప్పుడు దాన్ని అనుకరించి దాని ప్రకారంగా నడుచుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటిది మొట్టమొదటి పిల్లల కూడా రెండవ పిల్లలు కూడా జ్ఞాపకం చేస్తే బైబిల్ అంటే సామెతల గ్రంథము 22:6 చిన్న పిల్లలకు మనం నేర్పించాలి. నేర్పకపోతే వాళ్ళు నష్టానికి గురైపోతుంటారు. తల్లిదండ్రులు ఏదో పనిచేస్తున్నప్పుడు మనం ఇంట్లో ఉన్నటువంటి ఏదో అపాయకరమైనటువంటి వస్తువులు ఉంటాయి, వాటిని చూసి మనం అపాయకరమైన గమనిస్తూ ఉంటాం. అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అది జాగ్రత్తగా చూసినప్పుడే ఉంటాయి. కానీ మనం లేని సమయంలో వాళ్ళు అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దాని నుంచి తప్పించాలని వారి చక్కని మార్గంలో నడిపించాలి. మంచి ఏదో చెడు వారికి తెలియజేయాలి. అందుకే వారు నడవలసినటువంటి ప్రభావ నేను పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవాలి. మన చిన్నప్పుడు గతించకపోతే తల్లిదండ్రులు ఎలా ఉంటారో మనకు తెలుసు. మా దగ్గర విధానంలో గురువు దగ్గర చెప్తా ఉంటారు, ఇద్దరు విషయంలో ఒకరి గురించి ఒకరు అంటే ఇద్దరు చెప్పడానికి ఆయన బయటికి ఆయన గురించి ఈమె బయటికి ఈయన గురించి అలా చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందో పిల్లలు అలా ఉంటున్నప్పుడు వీళ్ళు సరైనటువంటి మార్పు లేకపోతే పిల్లలు కూడా ఆ భౌగోళికి చెందిన వారుగా ఉంటారు. ఏదిగా ఉందో ఎలాంటి మాదిరికరంగా ఉందో మన పిల్లలు కూడా రాబోతున్నటువంటి ఘటకాన్ని మరి ధరించి వారికి నేర్పించవలసినటువంటి వారు. అందుకే తల్లిదండ్రులు మాదిరికమైనటువంటి జీవితము పిల్లల దగ్గర ఉంటారు. భార్య భర్తలు తల్లిదండ్రులు మాట చివరిగా చూస్తే వీళ్ళకు మంచి శిక్షణ ఇవ్వవలసినటువంటి వారు. మంచి శిక్షణ అంటే ఇక్కడ 1 వచనాలు అక్కడ చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వ్యవస్థలు 24:15 చేస్తాడు. రాజు యొక్క ఆశ్రయించినప్పుడు అగ్నిగుండంలో నియామం చేస్తే వారు ముగ్గురు ఏకంటారు. ఆ రీతిగా వారి తల్లిదండ్రులు పెంచారు. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆ రీతిగా పెంచి అది నష్టమైనప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ ప్రాణాలు గొప్పమైనప్పటికీ మా దేవుడు మమ్మల్ని రక్షించినటువంటి దాంట్లో వెళ్ళడానికి వారు ప్రయత్నం చేయగలిగినారు. కానీ దేవుడు ఆ నష్టాల నుంచి తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రవీణటువంటి వాడు కదా. మరి ఇక్కడ చేరేటువంటి వారందరూ కూడా చిన్నపిల్లల విషయంలో పెద్ద పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి జాగ్రత్తలు చిన్న పాప ఇప్పుడే 5 మందిలో ఉంది. ఇప్పటి నుంచి అక్కడ నేర్చుకోవాల్సినటువంటి బైబిల్ మాటలు తెలియజేసినటువంటి వారు ఉన్నారు. మానసికంగా ఉంటారు. అలాగే మంచి శిక్షణ ఇచ్చినటువంటి వారు ఉంటుందనేటువంటి ఆలోచన కలిగి దేవుడు ఆదిత్యంగా ఉండాలని చెప్పేసి దేవుడి మాటల ద్వారా దేవుడి మాటలు తీర్చుతారు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము అధికారంలో కృపా కనికర గల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నా తండ్రి మరి అఖిల్ సుచేతకు నిర్వహించినటువంటి బిడ్డ మీరు కాచి కాపాడి మరింత నూతన అవసరమనే దయాన్ని
స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నా తండ్రి మరి నూతన సంవత్సరమైన దయానికి మనుషులైంది వర్తిలింపొచ్చే శాశ్వత శోభాభిషేకంగా బహుతరములకు సంతోషకారణంగా అఖిలాన్ని దీర్ఘాయుష్ దయచే నా తండ్రి అఖిల యొక్క పేరెంట్స్ ప్రభావాలను బట్టి అందరిని బట్టి నేస్తున్నాం. నా ప్రభా వారి కుమారుడు ఆశీర్వదించారు. షాయిన వలన బాబులు కూడా దీవించి కాపాడండి. ఈరోజు కుటుంబం దీవించండి. చేరణ వాస్తవ బాబులు మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ స్థితి కూడి వచ్చి అందరికీ పేరు దీవించి కాపాడు మహిమ పొందమని మరొకసారి ప్రార్థిస్తున్నా. అఖిషా జన్మదిన సందర్భంగా ఆయన నీ బిడ్డని ఆస్వాదం చేసి నా తల్లి కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేయాలి. సంవత్సరాలు సర్వశక్తి కలిగిన నామములో నా ప్రభు అడుగుతూ మరొకసారి నా చిన్న బిడ్డ అఖిషాను మీరు ప్రేమ చేసి ఒక దేవోరామని అడిగి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకంగా అలాగే కృప మరి దేవుడు సాధన పెట్టుకో ఈ కృప ఎలా కాదు
తోడుగవని తీయనైన నీ మాటలే ప్రభు ప్రేమ పలుకులై ప్రవహించని అందరి జీవితంలో నువ్వే ఒక వెలుగువై ప్రకాశించు పరిశుద్ధ దేవుడి సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అందాల చిట్టి పాపాయి హ్యాపీ బర్త్డే జేన్ షెరన్ ఆనందాల బుజ్జి పాపాయి హ్యాపీ బర్త్డే జేన్ షెరన్ అందరి మనసుల్లో ఉల్లాసం కారణం నీ నవ్వులే దేవుని దీవెన తోడుగా నీతోనే ఉండగా సంతోషాలే అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించుము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించుము సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించుము
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. నీలోనే దాచావు ఈనాటికై నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడు